సింహాచలం అడివివరంలోని శ్రీ చందన పెరుమాళ్ పీఠానికి చెందిన శ్రీ నృసింహ దీక్షాదారుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పైడితల్లి అమ్మవారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. సింహగిరి ఘాట్ రోడ్లో ఉన్న పీఠం నుంచి పైడితల్లి ఆలయం వరకు యాత్ర వైభవంగా సాగింది. మహిళలు పెద్ద ఎత్తున పవిత్ర గంగా జలాలను శిరస్సుపై పెట్టుకొని శోభాయాత్రను అనుసరించారు. నృసింహ దీక్షాదారులు గరిడి నృత్యాలతో తరలి వెళ్లారు. పైడితల్లికి అభిషేకాలు చేశారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దివ్యానుగ్రహంతో గత 13 సంవత్సరముల నుండి నేటి వరకు శ్రీ 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 పైడితల్లమ్మ తల్లి మహానగర సంకీర్తన చేయడం ఆనవాయితీగా వస్తుంది. అప్పన్న స్వామి సోదరిమైనటువంటి పైడితల్లమ్మ తల్లికి సారి పట్టుకొని వెళ్లి అమ్మవారికి జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. మన కోరికలను తీర్చు కొంగు బంగారం శ్రీ పైడితల్లమ్మ తల్లి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జలాభిషేకం చేసి మా మనస్సులో ఏవైతే కోరికలు ఉన్నాయో కోరుకొని ఆ కోరికలు తీర్చమని తల్లికి చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా మేము డిసెంబర్ 12వ తేదీ అమ్మవారి అప్పన్న స్వామి వారి మాల విరమణ జరుగుతుంది. చాలా గ్రామాలు అప్పన్న స్వామి వారి మాలలు వేసుకొని చాలా ఆనందంగా గ్రామాల్లోని పునీతం చేస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారి జలాభిషేకంలో వారి స్వహస్తాలతో ఈ మహానగర జలాభిషేకంలో పాల్గొని వాళ్ళ జీవితాలను ధన్యం చేసి సుమారుగా 880 మంది ఈ మహా యాత్రలో పాల్గొని వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 12వ తేదీ వరకు మహానగర సంకీర్తన చేయడం జరుగుతుంది. హాయిగా ఆనందంగా ఈ మాలను ఉధృతంగా ప్రజల్లోనికి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది స్వామి.